అది ఏమైనా ఉంటే డెప్యుటేషన్ ఉన్నాయో ఎక్స్ వై జెడ్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాము. నో అనే పోస్టుల్లో పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చుకోండి. ఎవడైతే ఎస్ అనే పోస్టులోకి వెళ్ళి అంటే అక్కడ రేషనలైజేషన్ తర్వాత ఉంది అనే దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేయకుండా కలెక్టర్ దగ్గర సీసీగానో చేస్తాను, లేకపోతే ఇంకొకరి దగ్గర, లేకపోతే మా హెడ్ ఆఫీస్లో చేస్తాను, మా ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తాను అంటే అవన్నీ కూడా. అండ్ దీస్ విలేజ్ ఫంక్షనరీస్ ఆర్ మెంట్ టు బి సర్వ్డ్ ఇన్ సెక్రటరియట్స్, విలేజ్ సెక్రటరియట్స్ ఆర్ వార్డ్ సెక్రటరియట్స్. అది ఒకటి మాత్రం చాలా పర్టికులర్. రెండు, ఆల్ ది సెక్రటరియట్ ఫంక్షనరీస్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ది హెడ్ క్వార్టర్స్. గవర్నమెంట్ ఆఫీసర్కి ఏవైతే రూల్స్ వర్తిస్తాయో వాళ్ళందరికీ కూడా అవైలబుల్ అదే రూల్స్ వర్తిస్తాయి. యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్ రూల్స్ ఏవైతే అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్సే వాళ్ళు యాజ్ పర్ ది గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ స్టే ఇన్ హిస్ వర్క్ ప్లేస్, హెడ్ క్వార్టర్స్. అండ్ ఫర్ సెక్రటరియట్ ఎంప్లాయీస్, సెక్రటరియట్ ఉండే పంచాయతీ విల్ బికమ్ ది హెడ్ క్వార్టర్స్. అండ్ థర్డ్ వచ్చేసి అటెండెన్స్ మాత్రం చాలా పర్టికులర్గా ఉంటాం ఈసారి. Each and every penny of the salary will go through attendance based only. Go by. ఎవడైతే అటెండెన్స్ మార్క్ చేయలేదో ruthlessly, if somebody gives salary, somebody sanctions salary, the TDO will be taken into the task ruthlessly. ఇక్కడ ఎవరు పని చేయకుండా జీతం తీసుకోవడానికి లేదు. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి పని చేయడానికే జీతం ఇస్తుంది. మనం వీఆర్ మెంట్ టు సర్వ్ పీపుల్, వీ హ్యావ్ టు సర్వ్ పీపుల్, దెన్ టేక్ దిస్. ఇంకొకటి రిలీవింగ్ చేసే ఆఫీసర్లు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది ఆఫీసర్స్ రెమిట్ చేయాల్సిన అమౌంట్ ఉంటుంది. చాలా వరకు డిజిటల్ అసిస్టెంట్స్ కానీ ఏదైతే ఉంటారో సెక్రటరేట్ వాళ్ళు కలెక్ట్ చేసింది కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళందరికీ ప్రాపర్గా ఇది ఎన్ఓసి తీసుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్ నో డ్యూ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే వాళ్ళకి ఎల్పిసి. యూ షుడ్ నాట్ పుట్ దిస్ ఇన్ నమ్స్ అప్. ఇంకా నేను అడిగింది ఇవ్వలేను. మార్నింగ్ అడిగాను ఎన్ని సర్వీసెస్ వాట్సాప్లో మనం రెడీ చేసుకోవచ్చు అనేది. బి ఇష్యూడ్ అంటిల్ అన్లెస్ అంటే యూ రిలీవ్ దెమ్. ఎల్పిసి షుడ్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ దే క్లియర్ ఆల్ ది బ్యాలెన్సెస్ అంతా రెమిట్ ఆల్ ది బ్యాలెన్సెస్ చూసుకోండి. లేకపోతే వేరే ఏదైనా చూసుకోండి. ఐ షుడ్ గెట్ దట్ మీన్స్ ఐ థింక్ నో అమౌంట్ షుడ్ బి లెఫ్ట్ విత్ దెమ్. అది అలాగలాగా పెండెన్సీ అయిపోతుంది. ఓకే, ఆర్ఎల్స్ ఎల్పిసిలో రాసేయచ్చు కదా. ఎల్పిసిలో రాస్తే రికవరీ స్టార్ట్ చేయాలి కదా. somehow we have to recover it కదా. సబ్మిషన్ సార్ ఓటీఎస్ అమౌంట్స్ దాని గురించి కూడా కొంచెం క్లారిటీ.